హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో మేము నెదర్లాండ్స్ వచ్చిన తర్వాత ఇక్కడికైతే ఆమ్స్టర్డామ్ వచ్చాము. ఆమ్స్టర్డామ్లో నిజంగా సిటీ అయితే చూడడానికేమో చాలా బాగుంది. బట్ కాకపోతే మనకి ఇండియాలో ఎక్కడైనా టాయిలెట్ కనుక వస్తే మనం రోడ్డు మీద ఎక్కడ పెడితే అక్కడ పోస్తాము. కానీ ఇక్కడ నేను తిరిగిన 12 కంట్రీల్లో కూడా ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్స్ ఉండేది. బట్ ద ఫస్ట్ టైం ఈ నెదర్లాండ్స్లో మాత్రం నేను టాయిలెట్కి ఎంత ఇబ్బంది పడ్డానంటే అంత ఇబ్బంది పడ్డాను. లైక్ ఎట్లా అంటే, సో ఇక్కడ మనం టాయిలెట్ పొయ్యాలి అంటే మాత్రం లైక్ €1 అంటే 85 అంటే అరౌండ్ ₹100 మనం పే చేస్తేనే ఇక్కడ టాయిలెట్కి ఎలా ఉండిద్ది. లైక్ సరేలే అని చెప్పేసి కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ వాటికి కూడా వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే ఫ్రీ టాయిలెట్స్ ఏమన్నా ఉంటాయేమని అని చెప్పి ఫుడ్ తిన్నాము. కానీ అయినా కానీ అక్కడ లోపలికి పోయిన €1 అయితే కట్టాలని చెప్పి అన్నారు. నిజంగా ఇది చాలా వరస్ట్ థింగ్ అనమాట. ఇండియాలో అయితే మనం ఎక్కడైతే అక్కడ పోస్తుంటామో, కానీ ఇక్కడ నెదర్లాండ్స్లో మాత్రం అడుగు పెట్టాలంటే డబ్బులు ఉండాలి. ఇక్కడ చాలా లివింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. నిజంగా అయితే నాకు ఇది చాలా అంటే మినిమం ఫ్రీ టాయిలెట్స్ అనేవి ఉండాలి కదా, పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడైనా. కానీ ఈ కంట్రీ మొత్తం మీద కూడా మేము అప్పటికి చూసాం, ఇంకా తప్పట్లేదు. బయట తిరిగేటప్పుడు ఆటోమేటిక్గా మనం పోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి అంటే ఒకసారి టాయిలెట్కి పోవడానికి ₹100 కట్టాల్సి వస్తుంది అనమాట. నెదర్లాండ్లో చాలా దారుణంగా ఉంది అయితే. సో ఇలా ఉంటుందన్నమాట బయట కంట్రీలు తిరిగేటప్పుడు. ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకోని చెప్పేసి అనుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.